నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కొండాపురం మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టి కుప్పను ఢీకొని గత 3 రోజులుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో మంగళవారం రాత్రి కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన అంజి, ముద్దునూరు మండలం యామవరం గ్రామానికి బైక్స్ వెళ్లి తిరిగి వస్తూ అదే మట్టి కుప్పను ఢీకొని కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి చికిత్స కోసం 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల క్రితమే ఇట్టి రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్ఎస్టీవీ హెచ్చరించినా పట్టించుకోని అధికారులు. తాడిపత్రి కడప 4 లైన్ల రహదారి పనులు సరళంగా జరుగుతున్నాయి. ఈ 4 లైన్ల రహదారి పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణం సులభతరంగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఈ రహదారి పనుల్లో భాగంగా రోడ్డు డైవర్షన్ సరిగా లేదు. అక్కడక్కడ మధ్యలో మట్టి కుప్పలు ఉన్నాయి. అధికారులు గమనించి ఇక్కడ ఏదైనా సేఫ్టీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే కొండాపురం మండలం టెంకి అనంతపురం దగ్గర గండికోట వెనుక జలాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు, వందలాది వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి. బస్సులు, లారీలు, ట్రక్కులు, బైకులు, స్కూల్ పిల్లలు, కాలేజీ బస్సులు నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం ఆదమరిచినా గండికోట వెనుక జలాల్లో పడే ప్రమాదం ఉంది. అధికారులు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రొద్దున పూట ప్రయాణం బాగానే ఉంటుంది. నైట్ అయిందంటే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆ రహదారిపై వెళ్తున్నారు. కావున దయచేసి ఈ రహదారిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది. అతనికి మా పెద్దనాన్న కొడుకు యామవరం నుంచి వస్తూ ఉంటే జోగాపురం దగ్గర మట్టికుప్ప బైక్ తగిలి కింద పడ్డాడు. అక్కడ రోడ్లు సిగ్నల్స్ ఏమి లేకపోవడం వలన అలా అదుపు తప్పి పడిపోయాడు. ఇంతకుముందు కూడా 2-3 ఇలాగే జరిగినాయి, కానీ అధికారులు ఏమీ సరిగ్గా పట్టించుకోలేదు. దీని మీద రోడ్లు ఏమి వేస్తున్నారు, కానీ బాగా ముందుగా డివైడర్లు అవన్నీ సిగ్నల్స్ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేవి. అందుకు అధికారులు తగిన విధంగా ఆ సిగ్నల్స్ని ఏర్పాటు చేసి ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను కోరుకుంటున్నాను.